హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పతంగికి కన్నాలు ఎలా కట్టాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి ఇది కైట్ ఎగిరేద్దాం అనుకుంటారు కానీ కన్నాలు కట్టడం తెలియదు. ఇది ఈరోజు క్లియర్గా చెప్తాను ఎలా కట్టాలో. మనం ఒక పెద్ద దారం తీసుకుందాం. ఈ దారాన్ని 2 వరుసలా పెట్టుకుందాం. మీకు కరెక్ట్ ఎంత తీసుకోవాలో తెలియకపోతే మీరు సింపుల్గా ఈ కైట్కి ఉన్న పుల్ల ఉంటుంది కదా, దీంతో 2 వరుస డబుల్ తీసుకోండి. ఇలా 1 ఇలా 2 ఇలా తీసుకోండి. 2 వరుసలు తీసుకొని ఇప్పుడు మీరు ఇక్కడ క్రాస్ ఉంటుంది కదా, 2 పుల్లలు ఉంటాయి కదా, పైన ఒకటి కింద ఒకటి హోల్డ్ చేసుకోండి. ఇలా పైన ఒకటి కింద ఒకటి హోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక జానెడు ఇలా పెట్టుకొని ఒక 2 ఫింగర్స్ పెట్టుకొని ఇక్కడ 1 2 పుల్ల పక్కన ఇటు పక్కన 2 హోల్డ్స్ చేసుకోండి. ఓకే, హోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని ఈ దారాన్ని, ఈ 2 వరుసల దారం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ దారాన్ని పైన ఈ హోల్స్ పెట్టుకున్నాం కదా, ఇలా మన కన్నాలు ఎప్పుడు కానీ ఈ కైట్కి పుల్లలు ఉన్న సైడ్ కాకుండా వెనకాల సైడ్ ఇలా రావాలి. ఓకే, ఆ విధంగా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ హోల్స్లో పైన కింది హోల్ నుంచి ఒక సైడ్, అలాగే ఇంకొక ఉంటుంది కదా, దీన్ని కూడా ఇంకో హోల్ నుంచి మనం చేసుకున్న హోల్ ఉంది కదా పైనది, ఈ పైన హోల్ నుంచి ఇలా చాలా జాగ్రత్తగా తీసుకొని వెనుక దీనికి పర్టికులర్గా ముడేయాల్సిన అవసరం లేదు. ఈ 2 వరుసలు ఉంది కదా, ఈ 2 వరుసలు దానికి ఇలా అని తీసేస్తే ఇంకా మెల్ల స్లోగా కైట్ చింగకుండా, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ముడేయకుండా కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే, అలాగే ఇటు సైడ్ కూడా ఇంకా 2 హోల్స్ పెట్టుకున్నాం కదా, ఒక జానడు 2 ఫింగర్స్ సైజ్ పెట్టుకొని ఇందులోకి నుంచి కూడా ఇలా తీసుకొని కైట్ ఎగిరేయడానికి కన్నాలు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్సింగ్గా కట్టుకుంటేనే మనకు కైట్ అనేది ఎగురుతుంది. మళ్ళీ ఎటు సైడ్ తీసిన తర్వాత దీన్ని వెనకాల తీసుకోవాలి. వెనకాల తీసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా ముడేసేసుకోండి గట్టిగా. ఓకే, ఇలా ముడేసుకున్న తర్వాత ఇది కామన్ అండి, పైన కింద కరెక్ట్గా ముడేసుకోవడం అందరికీ. ఇప్పుడే మన బ్యాలెన్సింగ్కి మనం చూసుకోవాలి. జనరల్గా అందరూ ఇలా పట్టుకొని ఇలా పైకి కిందికి చూస్తారు, అలా కాకుండా మనకి ఇలా కైట్ కరెక్ట్గా బ్యాలెన్సింగ్ ఇలా ఉండాలి. ఆ రకంగా ఇది పట్టుకోవాలి. ఇలా అర్థం కాకపోతే కైట్కి 2 సైడ్ల ప్లాస్టర్ ఉంది కదా, బ్లాక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ, ఈ ప్లాస్టర్కి ఇలా లెంత్ తీసుకోండి. ఇట్లా అదే రకంగా ఈ సైడ్ ఇలా ట్రయాంగిల్ షేప్ కూడా వస్తుంది. కరెక్ట్ ట్రయాంగిల్ షేప్ రావాలండి. ఇలా సేమ్ ఇలా కూడా కరెక్ట్ లెంత్ రావాలి. లెంత్ వచ్చేంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత కరెక్ట్గా ఇక్కడికి మూడేసేస్తే మీకు కన్నులు అనేవి రెడీ అయిపోతాయి. డైరెక్ట్గా కొంచెం లూజ్ చేస్తే మళ్ళీ ఒకసారి సైజ్ చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి మా అసలైన దారం తీసుకుంటే నా దగ్గర ఒక దారం ఉంది, మాంజా దారం. ఇది ఒక 80 సెంటీమీటర్లు ఉంటుంది, 80 మీటర్లు ఉంటుంది, సారీ. ఇలా కట్టేసుకుంటే ఇప్పుడు ఇది ఎగరడానికి రెడీగా ఉంది. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కైట్ ఫెస్టివల్. ఎంజాయ్.